Hi friends, welcome to our channel. Government of India, Department of Atomic Energy, Nuclear Fuel Complex నుంచి 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఐటీ టెక్నికల్ నాలెడ్జ్ అనే మన యూట్యూబ్ ఛానల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఛానల్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అప్రెంటిస్ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ని చూజ్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిస్ అయితే 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ 1 ఇయర్ తర్వాత కంపెనీకి మీకు ఎలాంటి సంబంధం లేదు, పర్మనెంట్ అయితే చేయము అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ట్రేడ్ వైజ్గా వేకెన్సీ చూసుకున్నట్లయితే ఫిట్టర్ 95 వేకెన్సీస్, టర్నర్ 22, ఎలక్ట్రీషియన్ 30, మిషనిస్ట్ 17, ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ 7 వేకెన్సీస్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 11 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ 18 వేకెన్సీస్, లాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ 10 వేకెన్సీస్, మోటార్ మెకానిక్ వెహికల్ 3 వేకెన్సీస్, డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ 2 వేకెన్సీస్, కోపా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 47 వేకెన్సీస్, డీజిల్ మెకానిక్ 4 వేకెన్సీస్, కార్పెంటర్ 4 వేకెన్సీస్, ప్లంబర్ 4 వేకెన్సీస్, వెల్డర్ 24 వేకెన్సీస్, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ 2 వేకెన్సీస్, టోటల్ 300 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఇది భారీ నోటిఫికేషన్ అని నేను చెప్పగలుగుతాను. సో క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన తర్వాత ఐటీఐ పాస్ అయి ఉండాలి రిలేటెడ్ ట్రేడ్లో. అండ్ 2 ఇయర్స్ ట్రేడ్ వాళ్ళకి 8,050 రూపీస్ అనే స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ ట్రేడ్ వాళ్ళకి 7,700 పర్ మంత్ స్టైఫండ్ రూపకంలో ఇవ్వడం జరుగుతుంది. సో మనకు టోటల్ 300 వేకెన్సీసే కాకుండా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అని. డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు, ఇది చాలా పెద్ద కంపెనీ కాబట్టి 98 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉంటుంది, ఎవరు మిస్ కాకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఎందులో అప్లై చేసుకోవాలంటే ఎన్ఏపిఎస్ పోర్టల్లో మీకు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఇచ్చాడు, ఆ కోడ్ ఎంటర్ చేయగానే మీకు పూర్తిగా డీటెయిల్స్ వస్తుంది, దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్కి మీకు ఎలా అప్లై చేసుకోవాలని నేను డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 25/11/2024 వరకు అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. సెలెక్షన్ ప్రొసీజర్ 10th వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని అండ్ ఐటీఐ వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. మీకు రిజిస్టర్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మెయిల్ ఐడి ద్వారా మీకు డీటెయిల్స్ అనేది పంపిస్తారు. సో ఏజ్ విషయం చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ ఎబవ్ ఉండాలి, 25 ఇయర్స్ మించకూడదు. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గైస్, ఏ అప్రెంటిషిప్ అయినా కూడా ఎలా రిజిస్టర్ చేసుకోవాలో www.apprenticeshipindia.gov. అనే వెబ్సైట్లో మీరు క్రోమ్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళు రిజిస్టర్ అనే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే క్యాండిడేట్ అనే ఆప్షన్ చూజ్ చేయగానే మీకు డీటెయిల్స్ అడుగుతుంది. ఈ పూర్తి డీటెయిల్స్ ఫిల్ చేయగానే మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది విత్ డాక్యుమెంట్ అప్లోడ్తో సహా. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయండి, మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ నొక్కగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. పైన అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అని ఎంట్రీ చేయండి. మీకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని కోడ్ ఇచ్చేసాను కదా, ఆ కోడ్ ఎంట్రీ చేయగానే ఈ విధంగా వస్తుంది. మీరు జస్ట్ అప్లై అని క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అది సబ్మిట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు నోటిఫికేషన్లో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ల్యాండ్లైన్ నెంబర్ అయితే ఇచ్చేశారు, మీరు ఆ ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.